ఓం మహాలక్ష్మి మహానుభావుని మీ దగ్గర పసుపు కావాలని అలాగో పసుపు మగవాళ్ళు కుంకుమ ఆడవాళ్ళు తీసుకొని మాంగళ్యం గురించి నమస్కారం చేసుకోండి. ఓం ప్రకృతే మహా ఓం వేసేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అందుతూ ఓం ప్రకృతే మహా వికృతే మహా విద్యాయ మహా ధర్మోదయ పదాయ మహా వృతాయ మహా విభూతే మహా స్వరభ్యే మహా బ్రహ్మాత్మకాయ మహా వాగే మహా పద్మాలయాయ మహా పద్మాయ మహా ధృతే మహా స్వాహాయ మహా సదాయ మహా సదాయ మహా ధన్యాయ మహా హిరణ్మయ మహా లక్ష్మీ మహా నిత్య లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వచ్చేసిందా లేదా? భృగు మహర్షి తన్నాడని చెప్పి కోపంతో లేచి వచ్చేసింది. ఆయన ఎంత బతిమలాలా ఉన్నా రామచంద్రుడే వచ్చేసి తిరుమలకి వచ్చింది. ఇక్కడికి వచ్చింది ఆవిడ. ఇక్కడికి వస్తే ఈయనగాడు ఇక్కడికి వచ్చాడు. లక్ష్మి 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 ఉండు లక్ష్మి పోదాం వైకుంఠం నేను రాను అంటుంది లక్ష్మీదేవి. ఇక్కడికి కాడ వచ్చావా అని చెప్పి కిందకు వచ్చేసి ఆమె మహారాష్ట్రకి వెళ్ళిపోయిందండి. మహారాష్ట్రకి వెళ్ళిపోయి అక్కడ కొల్హాపూర్కి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ తపస్సు చేసుకుంటుంది. ఈయనకి ఇక్కడే నిలబడిపోయాడు. నారాయణవనంలో నిలబడిపోయాడు వెంకటేశ్వరుడు, ఆ కృష్ణ పరమాత్ముడు నిలబడిపోతే ఇంకా లక్ష్మి అక్కడ కూర్చొని లక్ష్మి 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 అదే ధ్యాస ఆయనకి. ఆ భగవంతుడికి అవసరం లేదండి, ఆయన సృష్టించిన వాడే లక్ష్మీదేవి. కానీ మన కోసం చెప్తున్నాడు లక్ష్మి 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 అన్నాడు. ఆకలి ఆకలి ఎందుకు? మానవ రూపానికి భూమి మీద దిగిన తర్వాత ఎవరికైనా ఆకలి తప్పులు ఉంటాయండి. భగవంతుడికి కూడా ఆకలేసింది. పార్వతీదేవి అంది, ఏమయ్యా మా అన్నగారికి ఆకలి, కృష్ణ పరమాత్ముడికి ఏంది అలా కూర్చున్నావు అన్నాడు. పరమేశ్వరుడు ఉలిక్కి పడలేశాడు. పార్వతీదేవికి ఎంత ఆనందమో వాళ్ళ అన్నంటే సామాన్యుడి విషయమా? కృష్ణుడు అంటే కృష్ణుడు పుట్టినప్పుడు ఆమె పుట్టింది దుర్గామాత. వెంటనే బ్రహ్మదేవుని పిలిచాడు, రావయ్య తొందరగా బాధ అన్నాడు. పోయాడు, నారాయణ వనంలో ఉన్నాడు. ఆవు బిడ్డగా పాలిచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన తపస్సులు ఆయన ఉన్నాడు. తర్వాత అంతా అయిపోయింది. ఈ ఒకులామాతే యశోదామాతే వచ్చింది. శ్రీనివాసుని పేరు పెట్టుకునింది. పద్మావతిని తీసుకొచ్చింది, వివాహం చేసింది. అంతా అమ్మ చేత చేయించుకున్నాడు. కృష్ణావతారంలో అడిగింది యశోదమ్మ, ఒక్క పెళ్లిగాడ చూడలేదురా కృష్ణ 16,108 మంది అంట కదా నీకు, అందులో 8 మంది అష్టభార్యలు అంట కదా, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్ర, నాగ్నజిత. ఒక్క పెళ్ళన్నా నాకు చూపించావరా కృష్ణ? చిన్నప్పుడు ఎలా సాకాండ్రా నువ్వు? నాకు కొంచెం కొంగు పట్టుకొని తిరిగేవాడివి, వెన్న తినేవాడివి, ఇలా పనిచేసేవాడు. అమ్మా నేను ఎవరిని వివాహం చేసుకోలేదమ్మా, అందరినీ రక్షించాను కాబట్టి రక్షకుడయ్యాను అంతే. ఒక్క వివాహం, నీ రాబోయేది కలియుగం అమ్మా, నేనే వస్తాను, నువ్వే వస్తావు, సాక్షాత్ నీ చేతనే అన్ని చేయించుకుంటాను నేను అన్నాడు. అందుకే ఉకులామాతగా వచ్చి యశోదమ్మకు అంత వరం ఇచ్చాడండి భగవంతుడు. అమ్మ అంటే అమ్మే. అమ్మ లాంటి వ్యక్తి జగత్తులో ఇంకొకరు దొరకరండి మనకి. అమ్మంటే అమ్మే, 2 పిదాలు కలుసుకుంటాయి అమ్మ అంటే. అమ్మ ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులండి. అమ్మ లేని వాళ్ళు అమ్మకు నమస్కారం చేసుకోవటానికి. ఆ భగవంతుడు కూడా అమ్మకి పరాధీనుడైపోయాడు, అమ్మ కట్టుబడిపోయాడు. రామచంద్రుడికి కూడా కట్టుబడిపోయాడండి. ఒకరేంటి ఆ విధంగా ఆయన వివాహం చేస్తే పద్మావతీదేవి వివాహం అయిపోయిందండి. పద్మావతీదేవి నారాయణుడు అడిగాడు, ఎక్కడుంటావు పద్మావతి అని అడిగాడండి. అడిగితే నేను నీ వక్షస్థలం మీద కూర్చుంటా. అందుకే పద్మావతీదేవి పద్మాసనా స్థితురాలై ఆయన యొక్క ఈ భాగంలో కూర్చొని పద్మాసనా స్థితురాలై వచ్చి కూర్చునింది. అప్పటి నుంచి ఆయన శక్తివంతుడయ్యాడు. అంతకుముందు శక్తిహీనుడుగా ఉన్నాడు. శక్తి వచ్చి చేరింది కాబట్టి ఆయన అందరికీ మనకి శక్తినిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? శక్తిహీనుడుగా ఉన్నాడు. అందుకోసమే పురుషుడు కూడా పెళ్లి కాకముందు ఆ టీ కొట్ల దగ్గర, ఈ టీ కొట్ల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, సినిమా హాల్ దగ్గర, ఆడి దగ్గర ఏడు తిరుగుతుంటాడు. ఎప్పుడో 10 గంటలకు వస్తాడు. పెళ్ళయిందనుకో, శక్తి వచ్చి చేరిందనుకో, ఇంకా రై 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 అని ఇంటికి వచ్చేస్తుంటాడు. అంటే ఏంటంటే శక్తి అంటే స్త్రీ. స్త్రీ లేకపోతే ఈ జగత్తే లేదు, ఆగిపోద్ది. అందుకోసమే ఇప్పుడు అమ్మవారు వచ్చి చేరారు. రాముడు పక్కన మన అమ్మ వచ్చి చేరింది. ఇంకా రావణాసురుడికి రాక్షస సంహారం జరగబోతుంది. శక్తి రానంత వరకు రాక్షస సంహారం లేదండి. అమ్మ వచ్చి ఎప్పుడు చేరిందో అక్కడ సంహారం జరగబోతుంది. అందుకు అమ్మ శక్తి అంటే సామాన్యురాలు కదండి. స్త్రీ అంటే గొప్ప శక్తి. ఎక్కడ స్త్రీని ప్రతి స్త్రీ దుర్గామాత అనుకుంటారో వాళ్ళు రక్షింపబడతారని చెప్పి దుర్గామాతే సాక్షాత్తు చెప్పిందండి అమ్మవారు. ప్రతి స్త్రీ పాదాలు దుర్గామాత అనుకోవాలని చెప్పిందంటే. అందుకోసం
ఇటువంటి స్త్రీ తత్వాన్ని మనం అమ్మవారి తత్వాన్ని హరే రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే గోవింద హరే గోపాల హరే గోవింద హరే గోపాల హరే రమణ గోవింద హరే జయ గోవింద హరే గోపాల హరే జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద అయోధ్య ప్రివాస దశరథ మహారాజు కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వారి గోవింద గోవింద కౌసల్య మాత సుమిత్రా మాత కైకేయ మాత గోవింద 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 హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద 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 భజ గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద కోరిన కోర్కెలు తీరాలంటే కోరక మోక్షం గోవిందుడినే భజించాలి గోపాలుడినే సేవించాలి గోవింద గోవింద హరి గోవింద 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 భజ గోవింద ఈ గోవింద నామం చాలా గొప్పదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని 7 రాత్రులు 7 పగలు చిటికలి వేలి విధం నిలబెట్టి ఆ యొక్క దేవలోకంలో ఉన్న ఆ యొక్క కామధేనువులన్నీ కిందకొచ్చి గోవింద పట్టాభిషేకం చేశారంటే ఆ రోజు 7 సంవత్సరాల బాలుడు. ఆనాటి నుండి గోవిందా అని పేరు వచ్చింది. శ్రీ వెంకటేశ్వరుడికి వచ్చిన పేరు అదే. అందుకే గోవిందా అని పిలిస్తే చాలు 7 కొండల మీద నుంచి నేను దిగుస్తానని చెప్పాడు. అందుకే ఆ రోజులు బస్సుల్లో వెళ్తుంటే మనం చిన్న బస్సులు గోవిందా గోవిందా అంటే టాపు పగిలిపోయేది. ఈ రోజు గోవిందా అనమని ఎవరైనా కారులో పోతా పక్కోడు గోవిందా అంటే గోవిందా గోవిందో అంటే నామూష గోవింద నామాన్ని పలికేదానికి కూడా మీలాంటి భక్తులు పలుకుతారని అందరూ పలకలేరండి. అందుకోసం గోవిందుని పలకించాలన్నా కూడా అందరి వల్ల కాదు. ఒక్కసారి గోవిందా అంటే పలికితే చాలు. ఆనాడు ద్రౌపదీ మాత సభలో ఒలుస్తుంటే ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు ఒక్కడ రక్షించలేకపోయాడు. ధర్మానికి కట్టుబడిపోయాడు. భీష్ముడిని అడిగింది, ఆయన ధర్మానికి కట్టుబడిపోయాడు. ధృతరాష్ట్రుని అడిగింది, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇంతమంది ఎవ్వరు ఏం చేయలేకపోయారు. ఓహో, అసలు ఈ శరీరం నాదైతే కదా రక్షించుకునేదానికి. అప్పుడు గుర్తొచ్చాడంట గోవిందుడు. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధేశ గోపికాకాంత ఏ ద్వారకాధీశ్ పాహిమాం రక్షమాం అన్నాడు. ఎక్కడి నుంచి పోయాడు? వెంటనే వచ్చేస్తున్నాయి బంగారు చీరలు. గోవిందా అంటే చాలు. అప్పుడు అరణ్యవాసం చేసేటప్పుడు అడిగింది, అన్నయ్య అంత ఆక్రోషిస్తే రాలేదు ఎందుకని? అమ్మా నేను గుర్తులేను నీకు. నీ భర్తల ధర్మజ భీమార్జునులకు సహదేవులు రక్షిస్తారనుకుంటున్నావు. నీ తాత భీష్మాచార్యుడు, మీ మామ ధృతరాష్ట్రుడు, వీళ్ళందరి మీద ఉంది మనసు. ఎప్పుడైతే వీళ్ళందరూ కాదనుకున్నావో నేను గుర్తొచ్చా. అప్పుడు గుర్తొస్తే రెడీగా ఉన్నానమ్మా. నేనేమన్నా ద్వారకలో ఉన్నానా? 300-400 కిలోమీటర్లు రావాలా? ద్వారకలో ఉన్నాననుకున్నావా? నీలోనే ఉన్నానమ్మా నేను. అది తెలుసుకో అని మనకి చెప్తూ ఉంది ద్రౌపదీ మాత. అందుకే ఆత్మ సత్యము ఆత్మ నిత్యము అది అచింత్యము అది అగోచరము చీల్చలేనిది కాల్చలేనిది చిరంతనమది సర్వగతమది. ఎక్కడ చూసినా ఆత్మరూపంలో భగవంతుడు ఆవరించిపోయి ఉంటాడు. నీవు ఇక్కడ కూర్చొని పిలిచినా ఆ 7 కొండల మీదకి వినిపిస్తుందండి. అక్కడ ఉన్నాడా?
ఇక్కడ లేరు స్వామి, అది తెలుసుకున్న రోజు నువ్వు ఎక్కడికి పోనవసరం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో కూర్చొని కృష్ణ రామ నాకు ఇంత కష్టం తెచ్చావా, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ కష్టాన్ని తీర్చగలే అవకాశం ఉంటే తీర్చు, లేకపోతే ఆ కష్టం పడాలంటే ఆ కష్టాన్ని పడనే గోవిందా. నువ్వేం చేయాలనుకుంటే చెయ్యంటే కలిగిందిరా అని ఆ కష్టాన్ని తీసేస్తారు. తీసేసి బాగా గుచ్చుకోవాలన్న ముళ్ళు అలా గుచ్చుకొని పంపించేస్తాడు. అది భగవంతుడు చేసే పని. శరణాగతి పొందటమే భగవంతుడికి. శరణాగతి పొందటం అంటే నీవు తప్ప నాకు ఇంకొకరు లేరు అని శరణాగతి పొందటమే. ఎవరు రక్షిస్తారండి మనల్ని? తల్లి తండ్రి ఎవరు రక్షిస్తారు? వాళ్ళు చూస్తారంటే అయ్యో పాపం అంటారు. రక్షకుడు ఒక్కడే మనకి. 7 కొండల మీద ఉండే వెంకటరమణుడు, అందుకే ఆయన నిలబడుకున్నాడు మనందరికీ భర్త అంటే భరించేవాడు. ఎవరు పరాయిస్తారండి ఈ శరీరాన్ని? ఆయన కాబట్టి పరాయిస్తున్నాడు. కానీ నేను తినే ఆహారాన్ని అంతా బయటికి పంపిస్తున్నాడు. కానీ ఎవరు పరాయిస్తారు ఈ శరీరాన్ని? లోన కూర్చొని ఉన్నాడు భగవంతుడు. అందుకు పరాయించేవాడు ఆయన ఒక్కడే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం మోక్షయిష్యామి మా శుచిః అర్జున. అన్ని ధర్మములు నుండి నన్నొక్కరిని శరణబొందు, నేను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను, భయపడకు లే అన్నాడు. అటువంటిది భగవత్ జై శ్రీరామచంద్ర ప్రభు. చక్కగా నవ్వుతున్నారండి, ముగ్గురు నవ్వుతున్నారు, ఎక్కడ అలా లేకుండా.